నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ రక్షణ సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ సరిహద్దుల్లో యువ సైనికుల వల్లే క్షేమంగా ఉన్నాం టీపీసీసీ అధ్యక్షుడు ఏనుగుల రేవంత్ రెడ్డి అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి కుక్కట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సత్యాగ్రహ దీక్ష ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా ప్రేమించిన యువకుడితోనే పెళ్లి జరిపించాలని పట్టు పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయించొద్దు అలాంటి విద్యా సంస్థలను రద్దు చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశ సరిహద్దుల్లో మన యువ సైనికులు ఉండడంతోనే మనం క్షేమంగా బతుకుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఏనుగుల రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా మల్కాజ్గిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. అగ్నిపథ్ పేరుతో 6 నెలల శిక్షణ ఇస్తే శత్రు దేశాల నుంచి కాపాడడానికి ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే ధ్వంసం కేసులో జైలుకు వెళ్లిన యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. లాయర్లను పెట్టి వారిని బయటకు తీసుకొస్తామని రేవంత్ వారికి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎందుకంటే యువకులు కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసుకుంటూ ఆర్మీకి వెళ్ళాలంటేనే వాళ్ళని ప్రాణాలను బలిపెడుతున్నారు. జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు మిత్రుడు శ్రీధర్ సభాధ్యక్షత వహించి మన పార్లమెంట్ స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులు యువకులు ప్రధానంగా మోడీ గారు తీసుకొచ్చిన అనాలోచితమైన చట్టాన్ని వెనక్కి తీసుకునే విధంగా యువకులకు అండగా నిలబడి ఈ చట్టాలు ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ఆశీర్వదించడానికి వచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు, ఈ రాష్ట్రంలో ఉండే 50 లక్షల నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఆలోచించకుండా, చర్చించకుండా, పార్లమెంట్లో ప్రస్తావించకుండా, ఆయనకు అర్ధరాత్రి పూట ఏం కలవటదు తెల్లారి వరకు మన దేశ భద్రతలో ఈ దేశ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వేలాది మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసి శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడడం వల్లనే, శత్రు దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే పరిస్థితులు కల్పించడం వల్లనే ఇవాళ ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులతోని మనం నిద్రపోగలుగుతున్నాం. వేలాది మంది సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా ఎండకెండి వానకు తడిసి చలికి వణుకుతూ ప్రాణాలు పోయినా సరే నా దేశాన్ని కాపాడుకోవాలన్న అకుంఠిత దీక్షతోటి యువ జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. కాబట్టి మనమందరం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఈ మల్కాజ్గిరి ఇందిరమ్మ చౌరస్తాలో మనం సభ పెట్టుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుక్కట్పల్లిలోని గాంధీ విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ 119 నియోజకవర్గాలు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టే విధంగా పార్లమెంట్లో చర్చించాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా మోడీ ఒంటెత్తు పోగడంతో నిరంకుశవాదంతో ప్రత్యేకంగా అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మోడీ అధికారంలోకి వచ్చినాక ఒక్క సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, 16 కోట్ల ఉద్యోగాలు రావాలి. దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, అది మర్చిపోవడం కోసం ప్రత్యేకంగా అగ్నిపథ్ స్కీమ్ని పెట్టి 18 సంవత్సరాల యువకుల్ని మీరు అగ్నిపథ్ స్కీమ్లో తీసుకుంటే 4 సంవత్సరాలు వాళ్ళు వెనక్కి వస్తే, సైన్యంలో తీసుకుంటే వాళ్ళ యువకులు 18 సంవత్సరాలు ఉంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుంటారు. 4 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి? ఇది మొత్తం సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. వాళ్ళకు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని కేవలం పెన్షన్ కోసం కక్కుర్తిపడి అటవీ అధికారులు చితకబాదిన పశువుల కాపరిని తుడుం దెబ్బ నాయకులు పరామర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు పశువుల కాపరి పూనంను శుక్రవారం 6 అటవీ అధికారులు కలిసి చితకబాదడంతో ఆయన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గడ్డం గణేష్ తదితరులు పశువుల కాపరిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆదివాసీలు తుడుం దెబ్బ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ పచ్చిద బండ నుంచి తగుందా ఆ రోడ్ జీపీఎస్ వచ్చి ఆర్మీ సార్ ఏమో బెల్ట్ ఇట్లా కొట్టింది. ఏదో సార్ వచ్చి కట్టేసి ఫటాఫట్ కొట్టింది. కానీ మరి ఎందుకు కొడుతున్నావు సార్, నీకు దండం పెడతాను కానీ ఎడతాను, మాట్లాడుతున్నాడు ఎడతాను, కొట్టడే బలం జరిగింది. నేను అడుగుతూ మరి ఏం కొట్టలేదన్న దెబ్బలు మొత్తం ఇవన్నీ ఈ కాలు మొన్న కొట్టిన నుంచి ఆశే ఉన్నది. గతంలో మాకు వాళ్ళు గొర్రెలలో లేకపోయినట జంగల్కి ఆ రోజు జీబెక్కించుకొని తీసుకెళ్ళారు వాళ్ళు గొర్రెలు. ముగ్గురు అంటే ఆ ముగ్గురు తీసుకెళ్ళారు. వాళ్ళని నేను అక్కడ జంగల్ నుంచి వచ్చి రోడ్డు మీద పడ్డాను. అప్పుడు జమ అయ్యి ధర్మ చేశారు. ఫారెస్ట్ లోపల నుంచి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా లోపల ఇతను ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతుంది. మనకు చెందినటువంటి పూసం అన్ను సన్నపు గోద్రు ఆయన దాదాపుగా 30-33 సంవత్సరాలుగా గేదెలు కాస్తూ జీవిస్తున్నటువంటి తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఆదివాసి పైన శుక్రవారం రోజున ఖానాపూర్కు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు 5 కలిసి ఆయనను గేదెలు మేపుతున్నటువంటి క్రమంలో ఆయన 5 ఫారెస్ట్ అధికారులు కలిసి విపరీతంగా కొట్టి ఇవాళ ఖానాపూర్ ఆసుపత్రిలో ఈయన ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఆయనకు పరామర్శించకపోవడం, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ కేసు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేసు నమోదు చేయకపోవడం వల్ల ఆదివాసుల పైన ఇవాళ సవతి తల్లి ప్రేమను చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైతే పూసం అన్ను పైన దాడి చేసినటువంటి 5 ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వాళ్ళను ఉద్యోగం నుండి తొలగించాలి. అప్పుడే మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలను విరమిస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అమాయకమైనటువంటి ఆదివాసుల పైన ఫారెస్ట్ అధికారులు ఇవాళ దౌర్జన్యంగా దాడి చేసి ఆయన గాయాలకు కారణమైనటువంటి అధికారుల పైన ఇప్పటి వరకు కూడా కేసు నమోదు కాకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇవాళ పోలీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే ఎవరైతే ఫారెస్ట్ అధికారులు దాడి చేసిండ్రో వాళ్ళపైన SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలి,
వాళ్ళను ఉద్యోగాల నుండి వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఎవరైతే ఇవాళ పూసమన్ను గారు ఉన్నారో ఆ పూసమన్ను జరిగినటువంటి అన్యాయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా వల్ల కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే జిల్లా ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు కావాలి. వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగించే వరకు కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలని నిర్మల్ జిల్లా శాంతినగర్ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేశారు. సుర్జాపూర్ గ్రామానికి చెందిన కావ్య ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన వెంకటేష్ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు ఇటీవల మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కావ్య వెంకటేష్ కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు స్పందించకపోవడంతో ఆమెకు ధర్నాకు దిగింది. మా బావని నన్ను చేసుకుంటాని అన్ని వేసి ఇప్పుడు నన్ను చేసుకోనని అంటున్నాడు. మరి నేనేం కావాలా? నాకైతే అతనే కావాలా, నాకు వేరే వాళ్ళు అస్సలు వద్దు. 3 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ తల్లిదండ్రులే చేసిర్రు ఇదంతా. వాళ్ళ అన్నయ్య వేసుకోమన్నాడు, వాళ్ళ నాన్న వేసుకోమన్నాడు, వాళ్ళ అమ్మ వేసుకోమన్నది. తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులే అద్దంటున్నారు. నేనేమైపోవాలా మరి? ఇప్పుడు నాకు అతనే కావాలి. ఏంది అన్ఎడ్యుకేటెడ్ ఆయన నీ వాల్యూ పోతుంది, సమాజంలో తిరుగుతున్నాం ఎట్లుంటది మీడియా అంటే నాటేజ్ మాట్లాడింది. పెద్దల పెళ్లి కానే కాదు ఇది అనుకుంటున్నా. అసలు పెద్దల పెళ్లి ఇది లవ్ మ్యారేజ్ కూడా. మళ్ళీ మేము లవ్ చేసుకుంటున్నాం. పెద్దలు అనగానే పెద్దలు అంటేనే లవ్ చేసుకున్నాం మేము. పెద్దల ఏషిత్తని అన్ని మాట్లాడుకున్నారు. దేశ రక్షణ సైనికుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిర్మల్ కలెక్టరేట్ ఎదురు సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని, నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోకి వచ్చింది. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కి, దేశంలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నారు. 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో, కేంద్రంలో లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిండ్రా? ఒక ప్రభుత్వ ఆస్తిగా నిర్మాణం చేసిండ్రా? మరి 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అప్పు చేయకుండా బాగ్రాజ్ నగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇది ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ, అక్కడ కాడేము, అక్కడ స్వర్ణ ప్రాజెక్టు, అక్కడ పచ్చని వాగు, అక్కడ శ్రీమాత, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసేసుకొని రైతులను ఆదుకుంటా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం, కొనుగోలు చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేశాం. కానీ ఈరోజు అన్ని విచ్ఛిన్నం. సామాన్యుడు ప్రభుత్వ పాఠశాలకు పంపలేక, ప్రైవేటు పాఠశాలలో చదివించలేక సామాన్యుడు ఇబ్బంది పడే దుస్థితి వచ్చింది. వైద్యం చేయించుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేక, ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోలేక అడ్డాడిపోతా ఉన్నారు. ఈరోజు అందరూ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు గణనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. రాజీనామా చేయాలని ఖచ్చితంగా రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని ప్రాథమికంగా మేము ప్రాధాన్యత ఇస్తామన్న సంగతి మరొక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. నిరుద్యోగుల కడుపు కొట్టే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని పిసిసి కార్యదర్శి, పట్టణం మున్సిపల్ మాజీ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ ప్రారంభించారు. దీక్షలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికి ఇందిరా, కృష్ణస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చారు. ఆ అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీ విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూర్చలేదు. కాబట్టి మీరేదైతే ఆ స్కీమ్ను వెంటనే రద్దు చేసి
ఆర్మీ విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అగ్నిపథ్ను రద్దు చేసేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ దేశంలో ఆర్మీ విద్యార్థులపై జరుగుతున్నటువంటి అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్మీ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా తీసుకున్నటువంటి అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జనగామ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈనాడు ఆర్మీ విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఇది ఏం బాగలేదు. ప్రధానమంత్రి గారు రద్దు చేయాలంటున్నాం. అగ్నిపథ్ అనేది ఇది మొత్తం రద్దు చేస్తేనే బాగుంటుంది. విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఇది అగ్నిపథ్ అనేది అది వాళ్ళకి ఏజ్ తెలియదు. 17 సంవత్సరాల నుండి వాళ్ళకు ఓన్లీ 22 సంవత్సరాలు అంత ఏజ్ వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు క్షౌరం చేసుకోవడానికి బట్టలు ఉతకడానికి తప్ప ఉద్యోగం దేనికి ఉపయోగపడదు. అది అగ్నిపథ్ అనేదండి. దాన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటాను నరేంద్ర మోడీ గారికి. మరి చేతులకు చెప్తున్నాము, దండం చెప్తున్న విద్యార్థులు లైఫ్లతో ఆడుకోవద్దు. ఇది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విద్యార్థుల తరఫున నిరాహార దీక్ష చేద్దాం. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. బీజేపీ పాలకులు దేశంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆరోపించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతకు సంబంధించిన సైనికులు రిక్రూట్మెంట్ విషయంలో 4 ఏళ్ల కాంట్రాక్టు విధానం సరైనది కాదన్నారు. మోడీ గారు ఏదైతే అడ్డదారిలో అగ్నిపథ్ ఏదైతే సైన్యం అనేటువంటి తీసుకొచ్చినటువంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే ఇది రక్షణ కవచంగా కాదు, భారతదేశానికి సైన్యానికి సంబంధించిన విషయం కాదు. కేవలం ఆర్ఎస్ఎస్ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుచుకోవడానికి వారికి రక్షణ కవచంగా ఏర్పాటు చేయడం భాగమే ఇది అగ్నిపథ్ అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాధనంతో అడ్డదారిగా ఆర్ఎస్ఎస్ నాయకులకు ఈ దేశంలో ఉన్నటువంటి 10 మంది పారిశ్రామికవేత్తలకు వారికి రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకున్నట్టు అగ్నిపథ్ని వెంటనే మానుకోవాలా. గతంలో ఉన్నటువంటి ఏదైతే భారత సైన్యాన్ని ఏ విధంగా నియమించేటోళ్ళో ఆ విధంగానే గత 2 సంవత్సరాలుగా నియమించగా ఇప్పుడేమో కనీసం ఏదంటే ఆర్థికంగా మాకు భారమవుతుంది, మేము రిక్రూట్మెంట్ చేయలేము కాబట్టి కాంట్రాక్ట్ పద్ధతిన బడాబాబులైనటువంటి బీజేపీ నాయకులకు ఒక ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేసి మరి అగ్నిపథ్తో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేయడమే భాగమనేసి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ప్రజాధనం వృధా కాకుండా ఈ భారతదేశం రక్షణ కవచంగా ఉన్నటువంటి సైన్యాన్ని అగౌరవపరచకుండా మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎప్పుడైనా ప్రజల కొరకు ప్రజలకు మేలు చేసేటువంటి పథకాల పైన ఎప్పటికైనా అండగా ఉంటది. మరి ఏ విధంగా వీరు ప్రైవేట్ పరం ఈ రోజు భారత సైన్యాన్ని చేయబోతుండ్రో దీనివల్ల రేపు భారతదేశంలో అనివార్య కారణంగా ఏదైనా సంఘటన జరిగితే మాత్రం రేపు భారతదేశాన్ని రక్షణకు ఎవరు ఉంటారని కూడా సందర్భంగా మనం చేస్తాం. 4 సంవత్సరాలుగా ఈ అగ్నిపథ్ సైన్యాన్ని నిర్మాణం చేసుకుంటే వారికి ఎటువంటి అనుభవాలు వస్తాయి. రేపు 4 సంవత్సరాల తర్వాత వారి భవిష్యత్తు ఏంది, రేపు తీవ్రవాదులుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశంలో. కాబట్టి వెంటనే ఇది మానుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందనేసి దీనికి వ్యతిరేకిస్తుందని కూడా సందర్భంగా గమనించేస్తాం. నల్గొండ జిల్లా దేవరకొండలోని స్థానిక విద్యా సంస్థలలో పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయించడానికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తున్న విద్యా సంస్థలను గుర్తించి వాటి గుర్తింపును రద్దు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అఖిల్,
నేనావత్ గణేష్ పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నారాయణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్పీఎఫ్ స్కూల్లో అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతుంది. జీవో 90 రూల్స్ ప్రకారం స్కూల్లో ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మరాదని చెప్పేసి నిబంధనలు ఉండగా దాన్ని అక్రమంగా చేసి బుక్స్ అమ్మడం జరుగుతుంది. దీనిపై ఎంఈఓ చర్య తీసుకోవాలి. ఎంఈఓ చర్య తీసుకోకుంటే బుక్స్ డిఓ కాడికి డిఓ ఆఫీస్ ముందు ధర్నాకి కూడా సిద్ధంగా ఉన్నానని ఏబీవీపీ తెలపడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామలింగేశ్వర జూనియర్ డిగ్రీ కళాశాలలో యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రీలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే డిగ్రీ మొదటి సంవత్సరం, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ప్రజలను జాగృతం చేస్తూ ప్రజల్లో మనము కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఈ కార్యక్రమాలు జరగవన్న విధంగా ఏ విధంగా మన ఇతరులు చేసిందో ఆ విధంగా మన గ్రామాలకు వెళ్లాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కోరుకుంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 3 కార్లను ఎర్రగడ్డ డివిజన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా దళితులు జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు. ఓం హిరణ్యవ నామన్నేంద్రం జనం చంద్రామరణమహిం ఇదోజక అదోజకపెట్టు హిరణ్యవ నామన్నేంద్రం జనం చంద్రామరణమహిం లక్ష్మీం జతవేదో మమావహ సామావాదో లక్ష్మీ మనపగ విజలన కా పక్కన ఓకే సార్ ఓకే पीछे पीछे सर पीछे मैडम नहीं आ रही मैडम नहीं आ रही मैडम नहीं आ रही पीछे सर पीछे मैडम नहीं आ रही पीछे जरा पीछे हाँ पूरे आ गए ओके మా పాస్ గాని ఓకే yes ఓకే ఇక్కడ ఇక్కడ yes sir thank you బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సరిహద్దుల్లో యువ సైనికుల వల్లే క్షేమంగా ఉన్నాం, టీపీసీసీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి, కుక్కట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సత్యాగ్రహ దీక్ష. ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా, ప్రేమించిన యువకుడితోనే పెళ్లి జరిపించాలని పట్టు. పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయించొద్దు, అలాంటి విద్యా సంస్థలను రద్దు చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నమస్కారం.